హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్‌డే సందర్భంగా 'వార్ 2' నుంచి ఆయనకు సంబంధించిన గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. మరి గ్లింప్స్ పట్ల నెటిజన్స్ నుంచి ఏ రకమైన స్పందన ఉంది? మరి ఆల్రెడీ కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. 'హృతిక్ రోషన్' వర్సెస్ ఎన్టీఆర్ అని చెప్పేసి అటు స్క్రీన్‌లో వాళ్ళిద్దరే ఉన్నారు ఫైట్‌లో. ఇప్పుడు బయట కూడా వాళ్ళిద్దరి మధ్య చర్చ, అంటే ఎవరికి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉండబోతుంది, ఎవరు మెయిన్ హీరో అన్నట్టుగా కూడా మాట్లాడుకోవడం చూస్తున్నాం. సో, ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారితో ఒకసారి అడిగి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్, అలా గ్లిమ్స్ రిలీజ్ అయిందో లేదో నెటిజన్స్ నుంచి కూడా ఒక డిబేట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే గ్లిమ్స్ లో ఎన్టీఆర్ గారిని ఎక్కువ సేపు చూపించేశారు, ఆయన లుక్సే బాగున్నాయని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ పోస్టులు పెట్టేసుకుంటున్నారు. మరోవైపు లేదు, హృతిక్ ముందు కాస్త తగ్గినట్టుగా కనిపించాడు, ఆ బాలీవుడ్ డైరెక్టర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు జూనియర్ ఎన్టీఆర్ గారిని అని చెప్పేసి అటు కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఎంటైర్ గా గ్లిమ్స్ చూసుకుంటే మీకేమనిపించింది? ఇప్పుడు మనం కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేయబోతున్నా లేదా చేస్తున్న వార్ 2 సినిమా గురించే వింటున్నాం. అవును సార్. ఆ సినిమాకు సంబంధించి ఏదో ఒక సమాచారం లేదా షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం లేదా మరొకటి కనిపించడం తప్ప ఆ సినిమాకు సంబంధించి ఆయన లుక్ ఎలా ఉంటుంది? ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? ఆయన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉంటాయి? అనేది ఎవరికీ తెలియదు. అయితే బర్త్‌డే కావచ్చు, బర్త్‌డే సందర్భంగా దాన్ని ఒక సందర్భాన్ని తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టరేషన్‌ను పరిచయం చేయడానికి ఆ గ్లింప్స్ రిలీజ్ చేశారని మనకు స్పష్టమవుతుంది. హ్మ్. ఇది రాబోతుందని 'హృతిక్ రోషన్' కొద్ది రోజుల ముందే ట్వీట్ చేశాడు. ఒక తెలుగు హీరో గ్లింప్స్ హిందీ సినిమా ద్వారా రావడమే మనకు కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. దానికి ఎన్టీఆర్ పక్కాగా మన తెలుగు హీరో. మన తెలుగులో ఆయన ప్రొడక్షన్ యాక్ట్ చేస్తున్న సినిమాలకు సంబంధించి గ్లింప్సే రావాలి. దీని భిన్నంగా ఎక్కడో ఉత్తరాదిలో ప్రొడక్షన్ అవుతున్న సినిమాకు సంబంధించిన గ్లింప్స్ మన ముందుకొచ్చాయి. సరే, దాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ ఇద్దరికి పోలికలు చాలా దగ్గరుంటాయి. ఎన్టీఆర్ అద్భుతమైన డాన్సర్ అని మనకు తెలిసిందే. ఇండియా మొత్తంలో కూడా ఆయనకు ఓటింగ్‌లో ఎన్టీఆరే మంచి డాన్సర్ అని అంటారు. ఆయన చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో ప్రవేశం ఉండడం కావచ్చు, మరొకటి కావచ్చు. అలాగే నార్త్‌కెళ్ళే వరకల్లా నార్త్ ఆర్టిస్టుల్లో స్టార్స్‌లో హృతిక్ రోషన్‌కే ఈ డాన్స్ విషయంలో ప్రథమ స్థానం ఉంది. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కూడా ఆయన డాన్స్ ద్వారా అభిమానులను మెప్పించాడు. ఏజ్ పరంగా ఇద్దరికి పెద్ద ఎక్కువ వ్యత్యాసం లేనప్పటికీ స్క్రీన్ ప్రజెంటేషన్ చూస్తే హ్మ్. మనకి ఎన్టీఆర్ విషయం మనం ముందు మాట్లాడితే ఎన్టీఆర్ లుక్ చాలా మనం సంతోషపడంగా పడే విధంగా ఉన్నప్పటికీ చాలా తగ్గాడు మనిషి. ఎన్టీఆర్ అంటే మనకు ముద్దుగా, గుమ్ముగా ఉంటాడు. తెలుగు వాళ్ళకు ఇష్టమైన లాగా కనపడతాడు. దేవరతో పోలిస్తే కూడా ఆయన ఫేస్ లుక్‌లో కొంత తేడా కనపడింది నాకు. బహుశా ఈ సినిమా క్యారెక్టర్ కోసం ఆయన మౌల్డ్ చేసుకొని ఉంటాడు. ఎన్టీఆర్ సంగతి మనందరికీ తెలిసింది కదా! క్యారెక్టర్ ఎలా అయితే అలా పరకాయ ప్రవేశం చేయగల సమర్థుడు. హ్మ్. అందువల్ల ఈ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ కొంత తగ్గినట్టుగా నాకు కనపడ్డది. తగ్గడం అంటే తన బాడీ, క్యారెక్టర్ కాదు. బాడీలో కొంత నాకు వ్యత్యాసం కనపడింది. మరి ఆ లుక్కు ఏ విధంగా ఎంపిక చేసుకున్నాడు అనేది రేపు సినిమా వస్తే గాని మనకు తెలియదు. అవును. 'హృతిక్ రోషన్' విషయానికొస్తే 'హృతిక్ రోషన్' పెర్ఫార్మెన్స్ మనకు బాగా తెలుసు. అతను అయితే ఇలా ఎన్టీఆర్ బాడీని చూపించడం జరగలేదు. 'హృతిక్ రోషన్' షోల్డర్స్ అవి ఇవి మాత్రం స్క్రీన్ మీద మనకు కనిపించింది. మరి ఎన్టీఆర్ నిజానికి సిక్స్ ప్యాక్ చేసిన హీరో. అతను అతని బాడీని గూడా అతను చూపెట్టడానికి వెనకాడడు. మరి ఎన్టీఆర్‌ను ఆ విధంగా ప్రెజెంట్ చేయకుండా 'హృతిక్ రోషన్' మాత్రమే బాడీని ఎక్స్‌పోజ్ చేయడం, అతని కండల్ని చూపెట్టడం ఏమిటి అనేది మనం ఇప్పుడే చెప్పలేం. అయితే మొదటి నుంచి ఈ 'వార్ 2లో ఎన్టీఆర్ ప్రతినాయక పాత్ర చేస్తున్నట్టుగా ఒక ప్రచారం జరిగింది. అధికారికంగా ఎన్టీఆర్ కూడా చెప్పలేదు. నెగెటివ్ టచ్ వేరు, విలన్ వేరు. ఎన్టీఆర్ లాంటి హీరో విలన్‌గా చేస్తాడు అంటే నేను మాత్రం అంగీకరించను. హ్మ్. ఎందుకంటే 'దేవర' సినిమా ద్వారా గూడా ఆయన బెస్ట్ పెర్ఫార్మర్ అని నార్త్‌కు పరిచయమయ్యింది. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు, డాన్సరు, యాక్షన్ చేయగలడు అనే నమ్మకంతోనే ఈ 'వార్ 2లో ఆయనను తీసుకున్నప్పుడు ఎన్టీఆర్‌ను ఒక నెగెటివ్ క్యారెక్టర్ దగ్గర ప్రజెంట్ చేసే ఉద్దేశ్యం ఉండకపోవచ్చు. హ్మ్. పైగా మనకు అందులో కొన్ని సంభాషణలు వింటుంటే ఇద్దరు ఏజెంట్ లాగా లేదా నుంచి బయటకొచ్చిన ఏజెంట్ లాగా ఏదో కొంత సస్పెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. బహుశా ఎన్టీఆర్ క్యారెక్టర్ కొంత ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండి ప్రెజెంట్ అలా ఎందుకు కనిపిస్తున్నాడా అనే దానికి మనం సినిమా చూస్తే కానీ చెప్పలేం. కొద్దిగా నెగెటివ్ క్యారెక్టర్లు చేయడం అనేది ఎన్టీఆర్ కొత్త కాదు. మనకు అందులో టెర్రర్ సినిమాలో చేసి 'టెంపర్'. 'టెంపర్‌లో' హ్మ్. ఎన్టీఆర్ మన సినిమా
ఇంటర్వెల్ దాటే వరకు కూడా ఇదేంది ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇలా ప్రవర్తిస్తుంది ఏంటి అని మనం ఆశ్చర్యపోయాం. చివరిలో మారుతుంది. అవును. అలాగా సినిమాటిక్ డ్రామా ఏ విధంగా అయినా ఉండొచ్చు. హ్మ్. కేవలం గ్లింప్స్ చూసి హృతిక్ రోషన్ ఎక్కువ కనపడ్డాడు, ఎన్టీఆర్ తక్కువ కనపడ్డాడు, లేదా ఎన్టీఆర్ అభినయం బాగుంది, అతనిది బాగా లేదు, ఇలాంటి అంచనాలు వేయడం సరికాదు. సినిమా 3 గంటలు. సినిమాలో ఒక నిమిషం గ్లింప్స్ మీద అంచనాలు వేసుకోవడం కూడా సరికాదు. హై ఎక్స్‌పెక్టేషన్ మధ్య చూడడం వల్ల కొన్ని మనకు నిరాశ కలిగించొచ్చు. కానీ ఆ తర్వాత వచ్చే ట్రైలర్ ఉంది. ఆ తర్వాత సాంగ్స్ ఉంటాయి. ఇంకా అనేక సందర్భాల్లో ఆ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. ఏది ఓకే. ఏమైనా నార్త్‌కు మన తెలుగు హీరో ఒక బిగ్ లాంచింగ్ అవ్వడం మాత్రం తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులందరూ ఆనందించే విషయం. ఓకే. భవిష్యత్తులో ఈ సినిమాకు సంబంధించి పలు రికార్డులు నెలకొంటే అందులో మన హీరో కంట్రిబ్యూషన్ ఉంటే మనం అందరం ఆనందించాల్సిన విషయం. ఎన్టీఆర్ ఒక స్టార్డమ్ ఉన్న హీరో మన దగ్గర. ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో, ఇటువంటి హీరో మల్టీ స్టారర్ చేసినప్పుడు ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ హీరో కంటే మా హీరోనే ఎక్కువగా ఉండాలని చెప్పేసి. 'ట్రిపుల్ ఆర్' వివాదం ఇప్పటికి కూడా నడుస్తుంది. దాని గురించి కూడా ఇప్పటికీ డిస్కషన్స్ ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఈ విధంగా విలన్ రోల్ లేకుంటే ఏదన్నా మెయిన్ రోల్ అయితే 'హృతిక్ రోషన్' కంటే ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మరి అదేమన్నా ఇబ్బంది తెచ్చే ప్రయత్నం ఉండే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఎప్పుడైనా ఫ్యాన్స్ తమ హీరో ఇలా ఉండాలని కోరుకోవచ్చు. కానీ మేకింగ్‌లో ఫ్యాన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఎప్పుడు అది మనం ప్రశంసించే విషయం కాదు. వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఎప్పుడూ ఉండకూడదు. ఒక ఎన్టీఆర్ లాంటి ఒక బిగ్ స్టార్‌ను ఒక హిందీ సినిమాలో 'హృతిక్ రోషన్‌తో' పాటుగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనకంటే మేకర్స్‌కి ఎక్కువ తెలుసు. ఎన్టీఆర్ ఇమేజ్ ఏంటి? ఎన్టీఆర్‌కున్న ఫాలోయింగ్ ఎలాంటిది? ఎన్టీఆర్‌కు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్ ఏమిటి అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు. హ్మ్. ఒక అద్భుతమైన హీరోను, ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోని తీసుకొచ్చి ఆయన క్యారెక్టర్ కొంత తక్కువ చేస్తే ఆ సినిమా తీసే వాళ్ళకే నష్టం. ఎన్టీఆర్‌కు కొత్తగా నష్టపోయేది ఏమి ఉండదు. కానీ ఎన్టీఆర్‌కు తెలుసు కదా! ఒక కాంబినేషన్‌లో చేస్తున్నప్పుడు తన క్యారెక్టర్ ఎలా ఉండాలే, తన ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ప్రమాదకరం. రియాక్షన్ వాళ్ళది చాలా వయలెన్స్‌గా ఉంటుంది. అవును. ఒక ఒక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పాస్‌లు ఇయ్యనందుకే గొడవ చేసి ప్రోగ్రామే క్యాన్సెల్ చేశారు. దేవరా! అంత బలవంతులైన ఫ్యాన్స్. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొనే ఎన్టీఆర్ జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఓకే. ఇందాక నేను చెప్పినట్టు మనం ఒక గ్లింప్స్ లేదా టీజర్‌ని చూసి సినిమాను అంచనా వేయకూడదు. పలానా సినిమాలో మా హీరో క్యారెక్టర్ బాగుండాలని కోరుకోవడం తప్పులేదు. కానీ నిడివి పరంగా సమభాగాలు ఉండాలని కోరుకోవడం సరికాదు. ఓకే. క్యారెక్టర్ ఎంతసేపు ఉన్నదనేది ముఖ్యం కాదు. అది అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉండి, సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసిందా లేదా అనేది చూడాలి. ఓకే. నార్త్‌కు అంటే ప్రొడక్షన్ వైస్ చూస్తే 'హృతిక్ రోషన్' నార్త్‌లో సీనియర్ హీరో. ఆ హీరోకి ఉండే ఇంపార్టెన్స్ స్క్రీన్‌లో ఆయనకు ఖచ్చితంగా ఉంటుంది. ఎన్టీఆర్‌ని ఇక్కడి నుంచి అక్కడికి ప్రత్యేకంగా తీసుకెళ్లారు. కాబట్టి ఎన్టీఆర్‌కి ఇచ్చే గౌరవం ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. అంతే తప్ప ఎన్టీఆర్‌ను తక్కువ చేసే ఉద్దేశ్యం ఎవరికీ ఉండదు. ఏ నిర్మాతకు ఉండదు. ఎందుకంటే ఇది ఫస్ట్ వ్యాపారం. ఓకే. మీరు 'త్రిబుల్ ఆర్' అన్నారు గానీ 'త్రిబుల్ ఆర్‌లో' ఇప్పటికి వివాదాలు వినిపిస్తున్నాయేమో నాకు తెలీదు గానీ ఎన్టీఆర్ క్యారెక్టరే గొప్పతనంలో. హ్మ్. పోలీసు డ్రెస్సులేసుకోవడం, గన్ను పట్టుకోవడం మనం హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్ని వుడ్‌లో చూసాం. కానీ లో ప్రొఫైల్‌లా కనిపించే ఎన్టీఆర్ క్యారెక్టరే గొప్పది. అందుకే అది హాలీవుడ్‌లో విదేశీ ప్రేక్షకులకు ఓకే. ఆ క్యారెక్టరే మెచ్చింది. హ్మ్. ఆ క్యారెక్టరే నచ్చింది వాళ్ళకి. అంత సింప్లిసిటీగా ఉండి తన లక్ష్యాన్ని చేరుకోవడం, లక్ష్యాన్ని ఛేదించడం అనేది ఎన్టీఆర్ క్యారెక్టరే పేలింది. ఈ నిలువు పొడుగులు కొలవకూడదు. గతంలో మన రాఘవేంద్రరావు గారు కూడా తన 50 ఏళ్ల ప్రస్థానంలో ఇదే ప్రస్తావన ఇచ్చారు. హ్మ్. తను 100వ సినిమాగా 'త్రివేణి సంగమం' అనే సినిమా చేద్దామని అనుకున్నాడట. చిరంజీవి, వెంకటేష్, నాగార్జునతో చేయాలని ఆయన కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఓకే. తీరా సెట్స్‌కి వెళ్ళే ముందు అనుమానం వచ్చింది. మరి ఈ ముగ్గురు హీరోలకు పాటల విషయంలో పంచాయితీ వస్తది. చిరంజీవికి 2 పాటలుంటే వెంకటేష్‌కు, నాగార్జునకు కూడా 2, 2 ఉండాలి. హ్మ్. కథ డిమాండ్ చేయకుండా బలవంతంగా పెట్టాలి. లేదా సీన్స్ ఉంటాయి. యాక్షన్ పార్ట్ ఉంటది. ఈ లేనిపోని గొడవ ఎందుకు? తన గౌరవాన్ని తాను కాపాడుకోవడం కోసం ఆ 'త్రివేణి సంగమం' అనే ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేసి 'గంగోత్రి' అనే సినిమా తీశాడు. పూర్వం అంటే నేను ఒకప్పుడు ఈ ఫ్యాన్ బేల్ చూశాను కాబట్టి 'కృష్ణ', 'శోభన్ బాబు', 'ఎన్టీఆర్', 'ఏఎన్నార్', 'కృష్ణ', 'కృష్ణరాజు' ఇలా యాక్ట్ చేసినప్పుడు ఈ సమతుల్యత ఉండేది. హ్మ్. ఈ రోజున అలా పోయింది. యూత్ ఆలోచనలు కూడా మన హీరో అద్భుతంగా చేశాడా లేదా? యాక్షన్ పార్ట్ అద్భుతంగా చేశాడా లేదా? అనే దాన్ని చూస్తున్నారని నేను అనుకుంటాను. ఓకే. సరే
ఇంకోటి ఈ బాలీవుడ్ డైరెక్టర్స్ పైన టాలీవుడ్ అభిమానుల్లో కాస్త భయమైతే ఉంది సార్. అంటే 'ఆదిపురుష్' ఒక 'ప్రభాస్' లాంటి హీరోని పెట్టుకొని 'ఓం రాత్' ఏం చేస్తాడో మనం చూసాం. సో, అటువంటి భయమే ఇప్పుడు ఈ విషయంలో కూడా స్టార్టింగ్‌లో అనౌన్స్ చేసినప్పుడు ఎక్స్‌ప్రెస్ చేశారు. అనవసరంగా ఎందుకు బాలీవుడ్ డైరెక్టర్స్‌తో అని చెప్పేసి. మరి అటువంటి ప్రమాదం ఏమన్నా ఉండే అవకాశం ఉందా సార్? ఆది పురుషుని మాత్రమే మనం తీసుకోవడం సరికాదు. అంతకంటే అద్భుతమైన డైరెక్టర్లు మనకు నార్త్‌లో ఉన్నారు. హ్మ్. ఆది పురుషు కూడా ప్రయత్నం వికటించింది. ఓకే. ఆలోచన మంచిదే. రామాయణ్ 2.0 ఈ కొత్త యువతరానికి పరిచయం చేయాలన్న ఉద్దేశ్యం మంచిదే. హ్మ్. ఆ ప్రెజెంటేషన్‌లో అది బెడిసి కొట్టిన వ్యవహారం అది. అంతే తప్ప ఆ డైరెక్టర్‌ను సమర్థతను మనం తప్పు పట్టలేము, చిన్నబుచ్చలేము. ఎందుకంటే 'ప్రభాస్' లాంటి హీరోని తీసుకున్నప్పుడు అప్పటి అంచనా ప్రకారం 100,00,00,000 పారితోషికం ఇచ్చినప్పుడు 'ప్రభాస్‌తోని ఒక అద్భుతమైన సినిమా తీయాలని ఎవరైనా అనుకుంటారు. హ్మ్. అ అలాగే ఒక అద్భుతమైన రామాయణం మేకింగ్‌లో ఈ సినిమా బాగుంటుందని హీరో కూడా నమ్ముతాడు. ఓకే. అయితే ఇందాక చెప్పినట్టు ఆ ప్రెజెంటేషన్‌లో అది బెడిసి కొట్టింది. ఈ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ డామినేషన్‌లో అది ఏం చెప్తున్నాం, ఏం చూపెడుతున్నాం, ఆధుని ఆధునికత ముసుగులో ఈ ఈ కామిక్ బుక్ పుస్తకాల ప్రభావంతో అది ఫెయిల్ అయింది తప్ప, ఓకే. దర్శకుడిగా ఆయన ప్రయత్నం ఆయన సిన్సియర్‌గానే చేశాడు. ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా సరే, ఏ డైరెక్టర్‌కైనా సరే సక్సెస్‌లు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి అన్న విషయం